శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, కృష్ణాష్టమి వస్తుంది కదండి. కృష్ణుడు ఆ కాలంలోంచి ఈ కాలం వరకు కూడా ముగ్ధ మనోహర రూపంతో మనల్ని అందరినీ అలరిస్తూ ఉంటాడు. అవునండి. ఆయన గురించి ఏదైనా విశేషాలు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వచ్చేది కృష్ణాష్టమి. అవునండి. కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అంటే చాలా ఉందండి. కృష్ణ అంటేనే కష్టం తీరిపోతుందట. అవునండి. ఆ శబ్దం ఉచ్చారణతోటే కష్టం తీరిపోతుందని అనుకుంటూ ఉంటాం. అలాగే కృష్ణతత్వం అంటేనే అంతా ప్రేమతత్వం. కృష్ణతత్వం అంటేనే ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వంలో ఎక్కడా కూడా అహంకారం అనేది ఉండదు. మీరు గమనించండి, భాగవతం అంతా చదివినా, భారతం అంతా చదివినా ఆయన ఆ గాంధారి యొక్క శాపానికి గురై ఎక్కడా కూడా కించిత్ బాధపడకుండా, అందుకే అన్నీ పాటించాడు కాబట్టే కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. జగద్గురు మొత్తం జగత్తంతటికి కూడా గురువు అయ్యారు ఆయన. కాబట్టే భగవంతుడు ఏ యుగంలోనూ బోధించలేదు గీత అనేది. భగవంతుడు స్వయంగా గీతను ప్రకటించింది కృష్ణుడే, భగవద్గీత. మనందరికీ కూడా అది ఏమంటారు, ఒక ప్రముఖమైన గ్రంథం, అందరూ నేర్చుకోవాల్సిన గ్రంథం భగవద్గీత. ఇక ఇలా చెప్పుకుంటే కృష్ణుడి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. కృష్ణాష్టమి కాబట్టి బాలకృష్ణ గురించే చెప్పుకుందాం. చెప్పండి. ఎందుకంటే ఆ బాలకృష్ణుని చూస్తే చూడండి ఎంతో మురిపంగా ఉంటుంది. చాలా. ఎవరైనా ఎవరు చూసినా వటపత్ర సాయిని, ముగ్ధ మనోహర రూపాన్ని ఏ స్త్రీ అయినా అమలా మారిపోతుందండి. అంతేనండి. ఆ కృష్ణుడిని ఎత్తుకునే భావన కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో తన బిడ్డను చూసి కృష్ణుడే అని మురిసిపోతుంటుంది. చక్కగా పాదాలు వేయడం, ఇంట్లోకి ఆయన అలంకరించడము, ఆయన సేవ చేయడము, ఆ రోజంతా కూడా ఏముందండి, పిడికడ అటుకులు ఇస్తే పొంగిపోతాడు ఆయన. అంతే కదా, పిడికడ అటుకులు బెల్లం ఇస్తే చాలు పొంగిపోతాడు. ఒక్కసారి వెళ్ళి కృష్ణ అంటే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు. అలాగే మనకి కూడా కృష్ణ అంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఆ నామం తలుచుకునేసరికే ఎంత ఆనందం అంటే ఆ నామంలోనే ఉంటుందండి, భక్తి పారవశ్యంతో. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, కృష్ణ అనే శబ్దంలోనే ప్రేమతత్వం ఉంది. అవునండి. ఆ ప్రేమకి ఎవ్వరైనా లోనవుతారు. అందుకే గోకులంలో ఇప్పటికీ రాధతో కూడినటువంటి కృష్ణుడు ఉన్నాడని అంటూ ఉంటారు. గోవులంతా కూడా ఆయన యొక్క వేణుగానానికి ముగ్ధులైపోయి అంతా ప్రేమతత్వమే అండి. చూడండి, పశువుల దగ్గర నుంచి ఆయన ఆ ప్రేమతత్వాన్ని ఎలా పెంచుకుంటూ వచ్చారంటే, కృష్ణతత్వము అంటేనే ప్రేమతత్వము. మన అనాహత చక్రానికి ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వయం, ఇద్దరు ఒకటే. ఆ శ్యామలాదేవి కృష్ణ రూపం. అందుకే ఇద్దరు ఒకటే రంగు ఉంటారు. శ్యామ ఆవిడ, ఈయన శ్యామ ఆవిడ శ్యామ అని ఇద్దరు. అందుకే వీళ్ళు నీలమేఘశ్యాముడు ఆ యొక్క అనాహత చక్రానికి అధిపతి. అంటే అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? మన హృదయ స్థానంలో ఉంటుంది. మన హృదయమే ప్రేమతత్వం, ఎప్పుడు సస్యశ్యామలం. ఆ కృష్ణతత్వము ప్రేమతత్వం ఎప్పుడూ సస్యశ్యామలం. ఇంక ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. కృష్ణాష్టమి రోజు ఆయనకి చాలా ఇష్టమైనది భజన. భజన చిన్న పూజ. రేపు 16వ తారీఖు కృష్ణాష్టమికి మనం జరుపుకుంటాం కాబట్టి ఆయనకి షోడశ ఉపచారాలతో పూజ చేసుకుని, ఒక అష్టోత్తర శతనామావళి చదువుకొని, మీకున్నది నివేదన ఏదో ఒకటి, పాలతో చేసిన పదార్థాలు, పాలు, మీగడ, వెన్న, అటుకులు, బెల్లం, పులిహోర, ఇట్లా ఏదైనా మీ యొక్క వీలుని బట్టి చిన్నగా ప్రసాదం చేసుకుని, కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అనే నామాన్ని, ఎందుకంటే ముందు నేను ఇంకే బీజాక్షరాలు పెట్టకుండా కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమో నమః అనే నామంతో చక్కగా పూజ చేసుకుంటూ ఈ యొక్క భజన చేయడానికి 2 భజనలు చేయాలి. నేను ఒకటి నేర్పిస్తాను, ఒకటి మీరు సొంతంగా పాడుకోండి. చిన్న భజన. వనమాలి వాసుదేవా మన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవా మన్మోహన రాధారమణ,
శశివదన సరసిజనయన మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన మన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ యదునందన బాలకృష్ణ నందనందన రాధారమణ యదునందన బాలకృష్ణ నందనందన రాధారమణ పాండురంగ పండరినాథ జగన్మోహన రాధారమణ పాండురంగ పండరినాథ జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ పాలకడలి శయనా దేవా పరంధామ రాధారమణ పాలకడలి శయనా దేవా పరంధామ రాధారమణ కోరిన వరముసగే స్వామి శ్రీరంగ రాధారమణ కోరిన వరముసగే స్వామి శ్రీరంగ రాధారమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ వనమాలి వాసుదేవ మన్మోహన రాధారమణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. మమ్మల్ని బృందావనానికి తీసుకెళ్ళిపోయారు. అంతా విష్ణుమాయ. విష్ణుమాయ. అందరూ చక్కగా చిన్న భజన. విష్ణుమాయ అంటారా కృష్ణమాయ అంటారా? ఇద్దరు ఒకటే కదండి. మనం అంతా కూడా ఎప్పుడు అందుకే చెప్పాను కదా, అమ్మ కడుపులో ఉన్నప్పుడు మాయలో ఉంటాం, బయటకు వచ్చినప్పుడు ఆ విష్ణుమాయలో పడుతూ ఉంటాం. అందరూ కూడా చక్కగా కృష్ణుడిని ఆరాధించడం వల్లండి, ఈ బాలకృష్ణుడి ఆరాధన వల్ల సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుంది. అందుకనే సంతాన వేణుగోపాల స్వామి అంటారు. వ్రతం చేస్తూ స్వామిని వ్రతం కూడా ఉంది. సంతాన వేణుగోపాల స్వామి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంతానాన్ని ఇచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, చాలా తొందరగా దొరికేవాడు కృష్ణుడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడిని స్మరిస్తూ మీ పిల్లలకి కృష్ణాష్టమి యొక్క గొప్పతనాన్ని చెబుతూ కృష్ణాష్టమి అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి. స్వస్తి.